అబ్బా రాత్రి చెట్టు మీద తేనె తాగినట్టు కలొచ్చింది. అవును గాని చెట్టు మీద తేనె అంటే గుర్తొచ్చింది. శాంతొక్కల ఇంటికాడ చెట్టుకు తేనె తెట్టున్నది. నా మొగుని పోయి దులుపుకరమ్మని చెప్పాలి. ఏం చేస్తాండో? ఓ మనిషి, ఏం చేస్తాన్నావు ఇంట్లో? ఒకసారి బయటికి రా. ఓ మనిషి, ఏందే పిలుస్తాను? ఇక రా, ఓ ముచ్చట చెప్పాలి. ఏ ముచ్చట్నే? అబ్బా నా కోసం నా మొగుడు ఏమైనా ఎత్తాడు. అగో నీకోసం పానాలు ఎత్తా, నువ్వు పని చెప్తే ఏనాని? ఏం కావన్నో చెప్పు. చెప్పేది మంచిగా మరే. ఇంత చెప్పు. ఏం లేదే, ఇంకా శాంతక్కల ఇంటికాడ చింత చెట్టు ఉన్నది కదా, అది నేను చిన్నప్పటి సంది ఉన్నదే. ఆ చెట్టుకు తేనె తెట్టున్నదే, పోయి దులుపుకరాపో, తేనె తాగుతా. అవ్వ కొడుకు, గందుకేనా నా మగడు ఏం చెప్పినా ఇంటాడు అంటాను. ఆ తేనె తెట్ట దొరికితే నీ ఉంటానానే ఆ ఈగలు గుట్టి ఉబ్బి సత్తా. అబ్బో గా తేనె తెట్టక భయపడతానవా? 6 అడుగుల మొగనివి ఇంచీగకు భయపడితే ఇజ్జత్ పోతది. అవ్వ కొడుకు, ఇంచీగ అంటాను. ఆ ఇంచీగ దగ్గర పోతే నా అంచు రాలగొడుతుంది. నీ దండం పెడతా, నావి నా గసుంటి ప్రయోగాలు చేయకు. నీకు గంతగానం తాగబుద్ధి అయితే సూపర్ మార్కెట్ లకు పోయి తేనె బాటిల్ తీసుకొస్తా, గిలాస నిండా పోసుకొని తాగు. నువ్వు అట్లా అడగే ఇంకో తప్ప. నేను చెప్పిన పని ఒక్కటి కూడా ఎత్తలేవు. అసంటో నన్ను ఎందుకు చేసుకున్నావు? ఇక నువ్వు కోరే కోరికలు మామూలుగా కోరుతానవే. నువ్వు బంగారం కొనివన్నవా, చీర కొనివన్నవా, గా తేనె తిట్ట దురుపు అన్నావు. అవి దగ్గరికి పోతే నేను బతుకుతానానే? అవి రేవుతా ఉన్నోళ్ళు దులిపి అది ఎట్లా చేయన్నో ఎట్లా విన్నో వాళ్ళు పట్టుకొస్తారు గాని నన్నేవో దులుపు అంటాను ఎందుకే? అవ్వ కొడుకో, వేరే వాళ్ళు పట్టుకొస్తే కల్తీ చేస్తారే. అదే నువ్వే పోయినావు అనుకో, అచ్చంది పట్టుకొస్తావు. అయినా దుకాణం పట్టుకొస్తా అంటానేమేంది? అది కూడా అంతే కాదే. ఆయన లేనిపోని కోరికలు కోరుతామేందే? నీకు తేనె తాగుదామని ఎందుకు అనిపిస్తాంది? నాకు కాలొచ్చిందే తాగినట్టు. తాగినట్టు కాలొచ్చిందని నన్ను దులుపుకరమ్మంటానవా? రేపు బంగారు బిస్కెట్లు తిన్నట్టు కాలొత్తది, అవి కూడా తెమ్మంటావా? ఏంది ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తాను? ఏం పని లేదు, పాట లేదు. అరే నాకు అది దులుపరాదు బుచ్చి, నేనేం చేయాలి? నువ్వేం చేస్తావేమో, శాంతకి ఇంటికాడికి పోయి తేనె దులుపుకరాపో. నీ అవ్వని నేను ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఎవరికన్నా 500 1000 ఇచ్చి దులిపిస్తా, ఓకే కదా? అట్లయితే సరేది, నీకు శాత కాకపోతే అట్లనన్నా అయ్యి. కానీ తేనె దులిపేటప్పుడు పక్కనే ఉండు, వాళ్ళకి సగం తీసుకుంటారు తేనె. నీ అవ్వని సరే ఇంతగానే అంటున్నావు కదా, 1000 రూపాయలు ఖర్చు అయినా మంచిదే. శాంతకోళ్ళ చెట్టు కాడితే దులుపుకోనత్తా, సరేనా? పో మరి, దగ్గరుండి దులిపి. దులుపుతా. అబ్బా నా మొగుడు తేనె తెట్ట తెత్తడిగా, తెచ్చినాక డబ్బలలో వేంటి దాసుకోవాలి. రోజుకి ఇంత తాగుతీ, ఇక మంచి గ్లామర్ వస్తుంది ఇక నా ముఖం. నీ అవ్వని నా పిల్లంతో నా కోసే ఉన్నది, లేని కోరికలు కోరుతుంది. నీ అవ్వని ఆ తేనె తెట్ట ఎవరు దులపాలి, ఎవరెక్కాలి, ఏం చేయాలి నీవు? అగ్గో ఈ లచ్చన్న ఎట్ట పోతాండు? లచ్చన్న ఆగే ఆగే లచ్చన్న. ఏంద్ర శంకరి? ఏం లేదు లచ్చన్న, నా కోసం నేను ఎవరో చెప్పానే, నా శాంతక్క ఇంటెనక తేనె తెట్టలేదా? ఆ దులుపుకరా నువ్వు అని నా పిల్లం నన్ను పంపించింది. నేను దులిపితే బతుకుతానా చెప్పు? కోరుకోడా, ఆమె మాట పట్టుకొని నువ్వు చెట్టు ఎక్కావు, అవి కొడితే సల్ల చెమటలు కొట్టి చచ్చిపోతావు. నేనేం చేయన్నే? చెప్పు తింటలేదు, నువ్వే దులుపుకరా లేకపోతే కైకిళ్ళలో పెట్టిపోయి దులుపుకరా అంటాంది. ఏం చేయన్నే? కోరి శంకరి, నీ పెన్నాన్ని తాగుబుద్ధి అవుతుంది కదా, నీ పెన్నాన్ని ఎక్కి దులుపుకోమాను. ఇప్పటికే కింద తీగకు భయపడతానవా? నువ్వేం మొగని అన్నది దాన్ని ఎక్కి దులుపుకోమంటే అది నా ఇజ్జతమానం తీస్తదే. నువ్వు గమ్మతి మాట్లాడతావేందే లచ్చన్న? ఏమన్నా ఉపాయం ఉంటే చెప్పరా? అదే మనోళ్ళు ఎవరు ఉన్నారు మరి? గా ఎర్రాన్ని ఉన్నాడు, ఆయన ఎవరేం పని చెప్పినా చేస్తాడు. మరి ఆయన ఒకసారి ఆయన అడుగు చూడు. గా సొమ్మరోగపు ఎర్రన్నా నానే? కాదు. మరి ఇంకేవలే? గా బీపీ ఎర్రన్నా? కాదురా, గా గడ్డం ఎర్రరా. ఓ గా గడ్డం ఎర్రన్నా నానే? నువ్వు అన్నది నిజమే గాని ఏ పనులైనా చేస్తాడు గాని పుష్కన తేనె దులుపు అంటే ఏమన్నా అంటాడా? ఏమంటాడు? 500 ఇస్తా దులిపి అంట. దులుపుతానో దులిపిండు, లేకపోతే వేరే వాళ్ళని తీసుకొస్తా. ఏమంటావే? అడిగేదే దూర్రా, రాకుంటే మరి వేరే వాళ్ళ మాట్లాడుకో. గదే పని చేస్తుంది. సరే సరేనే. నీ అబ్బాయి ఎవరిని అడగాలి? ఎట్లా
అగో శంకరాడు వస్తాడు. అగ్గో ఎర్రమామ ఎటు పోతారువే? ఊళ్ళో పక్కన పోతానరా? అవు గాని నువ్వెటు పోతున్నావు? నేను నీ దగ్గరికి వస్తానే. నాతోనేం పనిరా? చెప్తా ఆగు. చెప్పురా. ఏ చెప్పు అంటాను. నా చెప్పులు నా దగ్గరనే ఉన్నాయా మామ? గివే కారంటే ముచ్చట్లద్దురా. ఏం ముచ్చటో చెప్పు అంటున్నా. గిట్ల అన్నావు మంచిగా ఉన్నది. ఏం లేదే, గా శాంతక్కోళ్ళ ఇంటి వెనక తేనె చెట్టు ఉన్నది కదా, అది దులిపిస్తే నీకు 1000 రూపాయలు ఇస్తా. ఎందుకురా? నా పానం పోవాలని చూస్తాను. ఏంది ఆ దులుపుడద్దు, నీ 1000 రూపాయలు వద్దు. అయ్యో నా కోసం దులుపరాదు మామ, నీ బిడ్డ దులుపుకరమ్మన్నదే. నాకు దులుపుకత్తే పాడాయి, నేను మా దులుపుతును, నాకు దులుపరాదే. ఆరి శంకరి అసలే నా చిప్పముఖవురా. ఆ తేనెటీగలు కుట్టినాయనుకో కప్పలే కుబ్బి పట్టుకునే వారికి సత్తారా. ఇంకెవరు చూసుకోరా అని అత్తక్కరు అయితే వారి. అంటే తేనెతే దులుపుడు నీతోటి కాదానే? కాదురాలుడు దులుప అంటావు. ఇక దులుప వేరే పని ఏదైనా నేను చెప్పు చేస్తారా? ఇక గిదే చెప్తావు, వేరే పని ఏం చెప్తావు? పో నీ అబ్బా, ఇప్పుడు ఏం చేయాలి? పోయి అయితే అడగత్తా శాంతక్కను, దులుపుకోమంటే వేరేటోళ్ళని తీసుకుపోయి దులుపుతా. నీ అవ్వ శంకర్ గారితోని మంచిగా ముచ్చట పెట్టిన నవ్వుకుంటా, కానీ నా బతుకుకి ఇట్లా అయిపోయింది. నాకు సావు మన్నా ఉందా ఏంది? ఉట్టిగా అల్లకి దిగగట్టంటే దిగితి. రవలి, ఓ రవలి, నీ అవ్వ దులుపుదామని పోయినే, కైకిల్లోలను కూడా పట్టుకపోయినా. శాంతలక్కోల్లా అయ్యో కైకిల్లోలను పట్టుకపోయినే. పోయేసరికి శాంతక్కోళ్ళు అల్లుడత్తే ఆయనకే దులిపిచ్చిందట. ఏంది దులుపుకోపోయిర్రా? నాకు ఇప్పుడు షర్ట్ మీద తేనె కావాలి, ఎట్లా ఇప్పుడు? ఆగో గమ్మతి మాట్లాడతావేంది? లేని దానికి నేనేం చేయాలి? వాళ్ళ అల్లుడికి ఇచ్చిందట, వేరే ఊళ్ళు ఉన్నదో తెలుసుకొని మా దులుపు కత్త తీయి. అబ్బా ఇప్పుడు ఎట్లనే? నాకు తేనె నాక బుద్ధి అవుతాంది. నీకో తేనె నాక బుద్ధి అవుతుంది, ఆమె దులిపి వాళ్ళ అల్లుడికి ఇచ్చింది, నేనేం చేయనే? నీ అబ్బా ఈ 2-3 రోజులు ఆగు, ఇప్పటి మందం దుకాణంలో తీసుకొస్తా తేనె నాకు, ఓకేనా? సరే తీ, ఇప్పుడు మటుకైతే దుకాణానికి వెళ్తే 2-3 రోజులు అయినాక షర్ట్ మీద తెత్తు. సరే తీ, తీసుకొస్తావు. ఎప్పుడు తీసుకొస్తావు? ఇప్పుడే తీసుకురా పో. నీ అబ్బా పోతది పో. చిన్న డబ్బా తెస్తా, ఎందుకంటే మళ్ళీ చెట్టు మీద తెస్తా కదా. సరే తీ పట్టుకరా. సరే పట్టుక. చిన్నది పట్టుకరాకు, కొంచెం పెద్ద డబ్బానే పట్టుకరా. సరే తీ. బిడ్డ రమలి ఏం చేస్తున్నావే? ఆగో ఏమైంది చిన్నవా, అంత చిన్న పోయి కూర్చున్నావు? ఏం చెప్పానే రమలి, మీ చిన్నబాపు ఊళ్ళన్నీ అప్పులు చేసిండు, వాళ్ళందరూ వచ్చి ఇజ్జత్ తీస్తుర్రే. ఆగో చిన్న బాబు అప్పెందుకు చేసిండు చిన్నవా? ఏం చెప్పాలా బిడ్డ, ఎవరో 10,000 పెడితే 1,00,000 రూపాయలు వస్తాయని చెప్పిర్రట బిడ్డ, అందుకని 10 లక్షలు అప్పు చేసుకున్నాడు. అలా మాటలు ఇది. ఏంది చిన్న బాపుకు 10 రూపాయలు పోతే పానం పోతుంది, అట్లాంటి 10 లక్షలు అప్పు చేసిండా? అప్పు చేసిన కొంప ముంచిండ బిడ్డ, ఇప్పుడు నేనేం చేయాలనే? అయ్యో ఊకో చిన్నవా, బాధపడకు. అగో ఏమైందత్త? ఇంకేమైతుంది, చిన్న బాపు అప్పు చేసినట. అయ్యో ఊకో అత్త, నేను మామకు ఫోన్ చేసి పిలిపిస్తా. ఊకో చిన్నవా, ఏడవకు. హలో మామా, చెప్పనా మా ఇంటికి రా. నువ్వు బాధపడకు, నేను చెప్తా. ఏంది మామా, నువ్వు 10 రూపాయలు పోతే నీకు పానం పోతుంది, 10 లక్షలు అప్పు చేసినామంటే ఇది నిజమా కలనా? ఏం అర్థమైతే లేదు మామా. ఏం చెప్పాలి రాళ్ళుడు, మంది మాటలు పట్టుకొని ఆశపడి 10 లక్షలు అప్పయిండ్రా. ఇప్పుడు బాధపడితే ఏమున్నది మామా, చేతులు కాలినా కాకులు పట్టుకుంటే ఏమత్తది? అది చేసేటప్పుడే ఉండాలి. అయినా మామ 10,000 పెడితే 1,00,000 రూపాయలు ఇస్తారంటే ఎట్లా నమ్మినాం మామ? ఈ రోజులు అసుట్టి అయినా కష్టపడితేనే మన పైసలే మనకు దక్కుతలేవు, పుణ్యానికి వచ్చినాయి ఏడుంటాయి చెప్పు మామ. అల్లుడు నువ్వు అన్నది నిజమేనా? చిన్నోడువైనా మంచి మాట చెప్పినావురా. ఏంది మామ, నువ్వు పెద్దోనివి, మా సొంటోళ్లకు 10 మందికి చెప్పటోనివి, మాతోటి చెప్పించుకుంటాను ఏంది మామ? సరే బాధపడకు, నీ గురించి అత్తమ్మ మొత్తం చెప్పింది, కొన్ని పైసలు నేను చదువుతా,
కొన్ని పైసలు కష్టం చేసి తీర్పుకో, అర్థమైతుందా? సరే అల్లుడు. ఇక నుంచి అయినా అసుంటి వాటికి పోకు, బుద్ధి తెచ్చుకో, పోను తప్పైంది. అర్థమైంది కదా? కష్టం చేసుకో, చేసిన అప్పు తీర్చుకో, అర్థమైందా? అర్థమైంది అల్లుడు. అత్తమ్మ నువ్వు కూడా చెప్పు, సరేనా? సరే బిడ్డ. అన్నం తిన్నరా? ఎక్కడ తిన్నారా ఈ బాధకు? నువ్వు తిన్నావా అత్తమ్మ? తినలే బిడ్డ. రవలి వాళ్ళకి అన్నం పెడుతూపా. సరేపా. ఇంకో తాపా ఆ వాటికి పోకు, ఆ జోలికి పోకు, పోను డబ్బోను. విన్నవా? కష్టపడితేనే మన సొమ్ము మనకు దక్కుతుంది, అర్థమైందా? అర్థమైంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబాయ్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. ఇక నేను ఇక్కడ నుంచి ఏ ఆటలు ఆడరా? ఓకే, ఇకనైనా బుద్ధి తెచ్చుకో. తెచ్చుకున్నా. ఆ